చైతన్య రథం ప్రేక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకుల చేత ఒక ట్వీట్ వేయించాడు ట్విట్టర్లో. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందంట. ఆయన ఏమనుకుని ఆ ట్వీట్ వేయించాడు అర్థం కాల. అసలు చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందే నీ పరిపాలనలో, నీ దుర్మార్గపు పాలనలో. కించెత్తు సిగ్గుపడకుండా మాట్లాడతాడు ఆయన. ఆ ట్వీట్కి స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ అభిమాని ఒకరు అద్భుతమైన ఆర్టికల్ రాశారు. మీ అందరి కోసం ఆ ఆర్టికల్ చదివి వినిపించాలనిపించింది నాకు. చదివి వినిపిస్తా. లండన్లో కొన్న కొత్త వాచినో ఏమో తెలీదు, కానీ యలహంకకు వయా కడప వెళుతూ అక్కడ దిగి రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో తిన్నది అరక్క. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది అని జగన్ ట్వీట్ చేయించాడు. ఈయన సీఎంగా ఉంటే వాటితో పాటు ధర్మం కూడా 4 పాదాల మీద నడిచేదా? గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద మాత్రం నమ్మకం లేదనే అనేవారు. జనం పులివెందుల ఎమ్మెల్యేగా పంపేసిన తర్వాత ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా తప్పుపడుతున్నారు. ఈయన హయాంలో రాజ్యాంగ హక్కులను కూడా కాలరాశాడు. అమరావతి హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు దోపిడీ విధ్వంసాలకు ట్రిబ్యునల్స్లో సైతం అక్షంతలు పడ్డాయి. నాటి డీజీపీల నుండి సిఎస్ల వరకు, ఐఏఎస్ల నుండి అధికారుల వరకు అవమానకరంగా కోర్టులో హాజరయ్యేవారు. కొంతమందికి జైలు శిక్షలు కూడా పడ్డాయి. జైల్మేట్ శ్రీలక్ష్మి గారైతే సంక్షేమ హాస్టల్కు వెళ్లి చాక్లెట్లు కూడా పంచారు. నాటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అప్పుడు అక్రమ కేసులు పెడితే వాదించేవాడు. ప్రభుత్వం తరపున కోర్టుల్లో కేసులు ఓడిపోయినా, అక్కడ పస చూపకపోయినా ప్రజాధనాన్ని జీతంగా తీసుకుని ఢిల్లీకి వెళ్లి రాజకీయ ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష నేతల మీద బురద జల్లేవాడు. జగన్ జమానాలో జరిగిన కల్తీ నెయ్యి నుండి కొండలను మింగేయడం, భూగర్భంలో ఇసుకను కూడా లోడేసిన వైకాపా గజ దొంగలను ఇంకా అరెస్ట్ చేయడం లేదని, చర్యలు తీసుకోవడం లేదని నేడు యావత్ పాలక పార్టీ కార్యకర్తలు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అయినా చట్ట ప్రకారం వెళ్తాం తప్పితే కక్ష సాధింపులు ఉండవని తేల్చి చెప్పి ఆ ప్రకారం వెళుతున్నారు చంద్రబాబు నాయుడు. మాకు బీపీలు వచ్చింది అందుకని మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశాం అని బాహాటంగా చెప్పి అక్కడ గాయపడిన బాధితుల తరపున కేసులు పెట్టినా చర్యలు తీసుకోలేదు. ఆ ఘటనను ఆదర్శంగా తీసుకుని గన్నవరం గొండా వంశీ అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించి నిప్పు పెట్టించాడు. 2 ఘటనలో ఒక్క అరెస్టు చేయలేదు జగన్ హయాంలో. ఆ కేసుల్లో ఈ ప్రభుత్వ హయాంలో విచారణ మొదలై గన్నవరంలో అరెస్టులు జరిగే కొద్దీ వంశీ వెన్నులో చలి మొదలైంది. ఫిర్యాదు చేసిన దళిత యువకుడు అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి లేపేస్తామని బెదిరించి వాహనంలో కోర్టుకు తీసుకువచ్చి నన్ను పోలీసులు బెదిరిస్తే ఆ కేసు పెట్టాను అని జడ్జికి చెప్పించి యావత్తు ఆంధ్రాన్ని ఆశ్చర్యంలోకి నెట్టారు. ఏ వాహనంలో వచ్చాడు, మళ్ళీ ఎలా ఎక్కడికి తీసుకువెళ్ళారు అన్నీ పోలీసులు ట్రాక్ చేశారు. సాక్ష్యాలు సేకరించారు. సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ దళిత కుటుంబానికి న్యాయం చేయాలని అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇక అవినీతి మరియు దోపిడీ మీద కేసులు పెట్టకుండానే దీనికి జగన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. గోండాలకే పెళ్ళాలు ఉంటారు, వీరి బాధితులకు తల్లి పెళ్ళాలు ఉండరు. సోషల్ మీడియాలో బూత్ రోత రాతలు రాసే పులివెందుల వర్రా రవీంద్ర రెడ్డి లాంటి వాడికే పెళ్ళాలు ఉంటారు. వాడి బాధితులైన సందింటి ఆడపడుచుల నుండి వందలాది మందికి కుటుంబాలు, మొగుళ్ళు, పిల్లలు ఉండరు అన్నట్లుంది ఈ వైకాపా తయారు చేసిన రాక్షస సైకోల ఏడుపులు పెడబొబ్బులు చూస్తే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇంకా అదే గొండాగిరి దౌర్జన్యాలు చేస్తున్న వైకాపా నాయకులను చట్టం, న్యాయం రక్షించాలి. లేకపోతే రాష్ట్రంలో అవి లేవని కొత్తగా న్యాయ వ్యవస్థను కూడా తప్పుపడుతున్నాడు జగన్. ప్రజాస్వామ్యం మీద, చట్టసభల మీద, పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేని ఈయన బెయిల్ మీద బయట తిరుగుతూ ఏమి చేస్తారు, లోపల వేస్తారు, 3 నెలల్లో బయటకు వస్తా అని చెబుతుంటే ఇలాంటి నాయకుడు అడుగుజాడల్లో నడిచే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా తనలా క్రిమినల్స్గా మారినా మనకేం కాదు అని చెబుతున్నట్లే కదా దాని అర్థం. యలహంకకు వయా కడప వెళుతూ అక్కడ దిగి రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో తిన్నది అరక్క. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది అని జగన్ ట్వీట్ చేయించాడు. ఈయన సీఎంగా ఉంటే వాటితో పాటు ధర్మం కూడా 4 పాదాల మీద నడిచేది. వైకాపాలోని వారి కుటుంబాలే ఈయన ఆలోచనలు అర్థం చేసుకుని ఆలోచించుకోవాలి. ఎవడ కర్మకు వారే బాధ్యులు, అంతే కదా. వైకాపాలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళే ఆలోచించుకోవాలి. నాయకుడు అనేవాడు మంచి మార్గం వైపు నడిపించాలి, కానీ మీరు దోచుకోండి, దొంగతనాలు చేయండి, దోపిడీలు చేసుకోండి, శిక్ష పడితే మాత్రం మీకేంటి 3 నెలలేగా జైల్లో ఉండేది
అంటే తర్వాత చట్టం నుంచి తప్పించుకుంటారా జగన్ రెడ్డి? ఇదా నువ్వు నీ కార్యకర్తలకు నాయకులు నేర్పించేది? ఇలా స్టేట్మెంట్ ఇచ్చినందుకు రాజద్రోహం కింద కేసు పెట్టొద్దా ఈయన మీద? రాజకీయ పార్టీ నడపడానికి అర్హుడా జగన్ రెడ్డి? నువ్వు దొంగల ముఠాలు తయారు చేద్దాం అనుకుంటున్నావా? ఆల్రెడీ చేసావు, చేసినట్టు చేసావు. ఇంకా దొంగల ముఠాలు తయారు చేసి దోచుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూస్తున్నావు. ఇంకా సాగో జగన్ రెడ్డి. నీ మాటలు విని విని విసుగెత్తిపోయారు జనం. తల్లి చెల్లె నిన్ను నమ్మని పరిస్థితుల్లో నీ మాటలు విశ్వసించడానికి ఎవ్వడూ సిద్ధంగా లేరు.